ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బాబావారిని 3 దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సశరీరంగా ఉన్నప్పుడు వారు సహచర్యం గడపలేకపోయిన ఆవేదన ఉంటే బాబావారు స్వప్న దర్శనం చేసి నాకెంతోమంది ఆత్మీయులు, అవధూతలు, తర్వాత సాధు పురుషుల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించే భాగ్యాన్ని కలిగించారు. ఈ క్రమంలో ఒక గొప్ప అవధూతని నాకు ఎప్పుడో బాబావారు పరిచయం చేశారు. అతనే సాక్షాత్తు శ్రీ శ్రీ దత్త అవధూత అగ్నిబాబా. అతనితో దాదాపు 3 దశాబ్దాలుగా నాకు ఆత్మీయ అనుబంధం కలిగి నా జీవితంలో 30 సంవత్సరాల క్రితమే స్వామివారి ప్రవేశించి అనుక్షణం కూడా అతను మామూలుగా ఎన్నో మహిమలు, అంటే మార్జాల న్యాయంలాగా పిల్లి తన భక్తుల కోసం, అంటే తన బిడ్డలని ఏ విధంగా నోటితో కరుచుకొని సురక్షిత ప్రాంతంలో తీసుకెళ్తుందో అట్లానే అగ్నిబాబా కూడా అగ్నిబాబా కోసం కొన్ని వందల వేల మంది భక్తులు ఎంపర్లాడుతూ అన్వేషిస్తున్న క్రమంలో స్వామివారి అదృష్టమో ఆయన అనుగ్రహమో ఆయన పాదధూళి ఏ జన్మలో ఆయనే నా దగ్గరకు వచ్చి అనుక్షణం నేనుండే ప్రతి ప్రాంతంలో నా కొట్టు దగ్గర వచ్చి ముందుగా వచ్చేవాడు, పిలిచేవాడు, కావలసినటువంటి ఆహార పదార్థాలు స్వీకరించేవాడు, టీ తెమ్మనేవాడు, సిగరెట్లు కాల్చుకునేవాడు. ఇలాగా ఆయన నా జీవితంలో ప్రవేశించడం జరిగింది. అదే విధంగా నేను ఎక్కడ ఏ ప్రదేశం వెళ్ళినా కూడా అక్కడ కనిపించడం అనేది నా మరుపురాని విషయం. ఇలా ఎన్నో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, అవధూతలు, మహిమలు చూసి అగ్నిని ప్రజ్వలించి ఒక్క నిమిషంలోనే అగ్నిని ముట్టించడం, ఆర్పించడం ఆయన చేసేటటువంటి ఒక వింత లీలలు. ఈ క్రమంలో బాబావారు ఆయన 3 దశాబ్దాలుగా నాకు, నా కుటుంబానికి విడదీయని ఆత్మీయత అనుబంధం కలిగి ఉంది. ఎన్నో మహిమలు చేస్తూ అనుక్షణం నన్ను కాపాడుతున్నటువంటి అగ్నిబాబా అకస్మాత్తుగా నా కూతురు వివాహం అయిన వెంటనే ఆయన 2023 సంవత్సరం మే 12వ తేదీన ప్రతిరోజు స్నానం చేస్తాడు. పక్కనే ఉన్నటువంటి మానస సరోవరం సమాధి మందిరం, అగ్నిబాబా గారు ఉండి నివసించే ప్రాంతం, ఆ పక్క వెనక వైపు ఒక పెద్ద చెరువు ఉంటుంది, తటాకం. అతను ప్రతిరోజు కూడా 1-2 గంటల పాటు స్వామివారు ఆ చెరువులో స్నానం చేయడం, జలకాలాడటం, విన్యాసాలు చేయడం అవన్నీ కూడా స్వామివారికి నిత్యకృత్యం. అనేక పర్యాయాల నీటి మీద నడిచినటువంటి సందర్భాలు కూడా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరోజు స్వామివారు నీటిలోకి వెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టి జలస్తంభన చేసి అక్కడ ఆ జలస్తంభంతో పాటు తన యొక్క ప్రాణాలని సమాధికి వదిలేశాడు, అంటే తరువు చాలించాడు. స్వామి ఎంతసేపటికి రాకపోయేసరికి నిర్వాహులు, అక్కడ ఉన్న నిర్వాహులందరూ కూడా అడావుడిగా ఎతికి గాలించి అనుమానం వచ్చి నీళ్ళలో చూస్తే స్వామి 2 కాళ్ళు పైకెత్తి తల కింద భాగం ఉండటం చూసి అమ్మటే తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే స్వామి స్వచ్ఛంగా తెల్లగా చాలా ప్రశాంతంగా స్వామివారు నిద్రిస్తున్నట్టుగా ఉంది, కానీ సమాధి చెందినట్టు కనిపించలేదు. వారు అనుమానం వచ్చి స్వామి సమాధి మందిరంలోకి వెళ్ళారేమో, సాయంత్రం కల్లా మళ్ళీ లెగుస్తారేమోనని బాబాగారు లేచినట్టుగా సాయంత్రం దాకా పూజలు భజనలు చేస్తూ ఈ సాయంత్రం దాకా కాలం గడిపారు. అయినా స్వామివారు తన వచ్చిన పని అయిపోయిందని భగవంతుడు అనుగ్రహంతో వెళ్ళిపోయారు, సమాధి స్థితిలోకి ఉండిపోయారు. ఆ తర్వాత అటువంటి తిథిని పురస్కరించుకొని మళ్ళీ 1 సంవత్సర కాలం స్వామివారు కనుమరుగై ఉంది. అయినా కూడా ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఆధ్యాత్మికంగా ఆయన కాపాడుతూ భక్తులకి వరాలు అనుగ్రహం ఇస్తూనే ఉన్నాడు. ఇటువంటి క్రమంలో మన మే 12వ తేదీన 2024 సంవత్సరం మొదటి వార్షికోత్సవం స్వామిది అంగరంగ కోలాహలంగా వైభవంగా అత్యంత మనోహరంగా జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక బస్టాండ్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తక్కెలపాడు బైపాస్ రోడ్డులో గల మానస సరోవరం దగ్గర స్వామివారి సమాధి మందిరం దగ్గర చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి అనేక మంది దేశ విదేశాల నుంచి స్వామివారి భక్తులు హాజరయ్యారు. ఎంతో భక్తి పారవస్యంలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క అన్నసంతర్పణ స్వీకరించారు. ఇది సాక్షాత్తు భగవంతుడు బాబా అనుగ్రహం కాక మరేమిటి. ఇటువంటి అగ్నిబాబా ఆత్మీయ అవధూతను పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఆ షిరిడి సాయినాథుడు సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని, ఎవరైతే షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.